అయితే ఈరోజు దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు హామీలు, మరీ ముఖ్యంగా తప్పుడు హామీలు తానిచ్చాడు. ఆ తప్పుడు హామీలు ప్రజలు నమ్మినందువల్ల దెబ్బ తగిలింది. కానీ ఈ దెబ్బ నుంచి రికవర్ అవుతాం. 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యమన్నారన్నది ఓ పాత మోటు సామెత. ఎలక్షన్ల ముందు 100 హామీలు ఇచ్చేసి ఏదో రకంగా గెలిచి గట్టెక్కమని ఎవరూ ఎవరికీ చెప్పలేదు. చంద్రబాబు అబద్ధాలాడి గెలిచిపోయారంటూ ఇప్పుడు అంకమ్మ చోకాలు పెట్టి లబోదిబోమంటున్న జగన్ని చూసిన తర్వాత కొన్ని నిజాలు మాట్లాడుకోక తప్పడం లేదు. ఆనాడు ఆ మేళ్ల రాజా వారు ఉచిత కరెంటు ఇచ్చేస్తానంటూ హామీలనిచ్చి గెలిచొస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవచ్చంటూ బహిరంగంగా వ్యాఖ్యానాలు చేసిన ఆ చంద్రబాబు ఆర్తనాదాలు, హాహాకారాలు కూడా గుర్తున్నాయి. ముక్కుతూ మూలుగుతూ తన ఉచిత కరెంటు హామీని ఏదో విధంగా నిలబెట్టుకున్న తర్వాత చంద్రబాబు ఆలోచన వైఖరిలో మార్పొచ్చిందా? ఉచితాలకే ఓట్లు పడిపోతాయన్న ఉదారవాదానికి ఊతమిచ్చుకున్నారు బాబు. అంతే, వెనక్కి తిరిగి చూడకుండా తన చేతిలో ఎముకే లేదన్నట్టుగా ఎడాపెడా హామీలిచ్చి పారేశారు. ఆనాడు మన్మోహన్ సింగ్ రైతుల రుణమాఫీ ప్రకటిస్తే ఈసారి చంద్రబాబు గారు ప్రకటించేశారు. ఇందుకు డబ్బెక్కడదన్న మాట చంద్రబాబు మనసులోకి రాలేదు. రుణాలు ఏ ప్రభుత్వాన్ని అడిగి చేయక్కర్లేదు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈ విధంగా రుణమాఫీ చేయాలో మా రైతులకి చేసి చూపిస్తాను తప్ప, అందుకనే తప్పకుండా రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాను. మొదటి సంతకం రుణమాఫీ పని పెడతాం. అది 50,000 కోట్ల లేక 90,000 కోట్ల లెక్కలు తర్వాత తీద్దాం. మొత్తం మీద బాబునాయుడు గారు ఇచ్చుకున్న హామీకి అక్కడో ఆర్డర్ కాపీ తయారైపోతోంది. అయ్యగారు సంతకం పెట్టడమే తర్వాయి. తాను చంద్రబాబు నాయుడులా అబద్ధాల హామీలకు పాల్పడలేదని, అందుకే ఓడిపోయానంటూ కితకితలు పెట్టుకుంటున్న జగన్ విషయంలో నాదొక ధర్మ సందేహం. వాళ్ళ నాన్న ఇవే టైపు హామీలిస్తే ఓకే, అదే చంద్రబాబు చేస్తే నాట్ ఓకేనా? సరే, ఆ మేళ్ల రాజా వారికి విశ్వసనీయత ఎక్కువేనని సరిపెట్టుకుందాం. అటువంటి మేళ్లు పొందిన జనాలకు చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి వీర లెవెల్లో కారిపోయిన కృతజ్ఞతా భావంతోనే ఆ రాజశేఖరుడికి రెండోసారి ఓట్లేసి గెలిపించుకున్నారని అనుకుందాం. అయ్యా జగను, ఆనాడు సీమాంధ్రలో మీ తండ్రి గారు గెలిచింది 0.8 ఓట్ల శాతం ఆధిక్యతతోనన్నది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాకంటే అదనంగా 5.5 లక్షల మంది జనం ఆ చంద్రబాబును నమ్మినందుకే తన పుట్టి మునిగిపోయిందని భోరుమంటున్న జగన్ చేస్తున్నదంతా నిష్పాక్షిక విశ్లేషణ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇటువంటి ఆత్మవంచనల కథలతో కాలం వెళ్లబుచ్చితే త్వరలోనే ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జగన్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో పత్రికల్లో వ్యాసాలు రావడం ఖాయం. నిజానికి జగన్ ఒక స్థాయిలో గెలుపు గుర్రం మీద స్వారీ చేసిన మాట వాస్తవమే. అయితే పరిస్థితులు ఎందుకు తారుమారయ్యాయన్న ప్రశ్నలకు ఆయన దగ్గర జవాబులు లేకుండానూ ఉండవు. కానీ అటువంటి జవాబులు ఇటువంటి మొక్కుబడి సమీక్షా సమావేశంలో చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడకపోయినా ఆ గెలుచుకున్నోళ్ళు ఓడిపోయినోళ్ళు మాత్రం తమ గెలుపోటముల వెనక ఉన్న నిజాల్ని ఖచ్చితంగా బేరీజు వేసుకోగలరన్న నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ పాల్పడుతున్న ఆత్మస్తుతి పరనిందల పర్వాన్ని ఆ చంద్రబాబు నాయుడు దాటొచ్చిన వాడే. రావాల్సిన పాస్ మార్కులకి 1 తగ్గినా ఫెయిల్ అనే అంటారు. అరే, ఆ 35 మార్కులకి 1 మార్కే తగ్గి ఫెయిల్ అయిపోయానని చెప్పుకుంటే మనకు కాస్త తృప్తి, అవతలోళ్ళకి పుట్టెడు జాలి కలగడం తప్ప వచ్చే అదనపు ప్రయోజనాలు ఏవీ ఉండవు. తాను పరీక్షలో ఫెయిల్ అవ్వడానికి కారణాల్ని విశ్లేషించుకుని ఆత్మ విమర్శ చేసుకుని ఏ సప్లిమెంటరీ పరీక్షకో ప్రిపేర్ అయితే తప్ప విజయం దక్కదు. ఎదవ 10వ తరగతి పరీక్ష తప్పినోడే ఈ పాటి కనీసపు ఆలోచనలు చేస్తాడు. కనీసం వాడు చేసుకోలేకపోతే వాడి తరఫున వాడి మంచి చెడులు ఆలోచించే వాడి తల్లిదండ్రులో, టీచర్లో,
ఫ్రెండ్స్ ఆ పని చేసి పెడతారు. మరి మన సంగతేంటి? మనం ఎవరిని నమ్మం కదా. సర్వం నేనే అంటూ, సమస్తం నాదే అంటూ విర్రవీగిపోయిన ఒకనాటి అలెగ్జాండర్ ది గ్రేట్లు, నెపోలియన్ బొనాపార్టేలు కూడా ఒక దశలో ముడుచుకున్నోళ్లే. చరిత్రలు చింపేస్తే చిరిగిపోవు, చెరిపేస్తే చెరిగిపోవు. ఆ చంద్రబాబుతో పాటు తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాతో కూడా ఆలు పెరగని పోరాటం చేశానని చెప్పుకుంటున్న జగన్మోహనుడు తన కోసం నాన్న పెట్టించిన మీడియా ఒకటుందని మర్చిపోతే ఎలా? మీడియా రాతలతోనే రాజకీయ జాతకాలు మారిపోయేటట్లయితే తన సొంత రంగు డబ్బాలో వేసుకున్న గులకరాళ్లతో 3 ఏళ్లుగా డబడబా మోగించిన ఆ శబ్దాలకు చెవులు చిల్లులు పడేలా విజయదుందుబి మోగిపోయి ఉండాల్సిందిగా. కానీ అలా ఎందుకు కాలేదన్న ప్రశ్నకు అక్కడున్న సైన్యాధ్యక్షులే సమాధానం చెప్పాలి. ఇవన్నీ చెప్తే చంద్రబాబుని పల్లకిల్లో మోసేస్తున్నాం అనుకుంటారు. కానీ ఆ చంద్రబాబు ఇంట్లో ఈగల మోత కూడా మాకు తెలియదు కాదు. గెలిచిపోవాలన్న ఏకైక సూత్రంతో ఎన్నికల ముందు ఆ తెలుగుదేశం కాంపౌండ్లో జరిగిపోయిన నేరాలు ఘోరాల చిట్టా విప్పితే కంపు కొడుతుంది. ఇందాకన్నట్లు గెలుపోటముల విశ్లేషణలు, ఆత్మవిమర్శలు పరనిందలకే పరిమితం కాకుండా నిజాయితీగా చదువుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఇంకో సూర్యోదయాన్ని చూసే అవకాశం రాకపోదు. అంతే తప్ప కిటికీ తలుపులన్నీ మూసేసుకుని దుప్పటి ముసుగు తన్ని పడుకున్నోడికి చీకటే చీకటి. అదిప్పుడు ఓడిపోయిన జగన్కైనా, గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న చంద్రబాబుకైనా, లేదా రాష్ట్రాన్ని చీల్చుకుని ఇప్పుడే తన కత్తి డాలు కింద పడేసిన కేసీఆర్కైనా వర్తిస్తుంది. ఇక సంతకాలంటారా? ఆ బరబరా గీకి పారేసే సంతకాల కంటే సంకల్పాలే ముఖ్యమైనవి. ద విల్ పవర్.